నేను చచ్చిపోవచ్చు, లేక వాడిని చంపచ్చు. సావో విజయమో అనే రెండిటి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అదే ఉద్దేశంతో యుద్ధం చేస్తారు. ఇప్పుడు ఆ కోటను దాటి ఎరికో పట్టణం లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర అంత సామాగ్రి లేదు, ఫిరంగులు లేవు, లేకపోతే ఇజ్రాయేలీలు యుద్ధ సంపత్తి కలిగి వెళ్ళలేదు, కత్తులు డాళ్ళు ఈటెలు పట్టుకొని. అప్పుడు దేవుడు మోషేతో ఒక మాట చెప్పాడు, ఈ పట్టణాన్ని చూసి భయపడకండి, ఈ పట్టణం శాపగ్రస్తమైంది, అది మిమ్మల్ని ఏమీ చేయదు. అయితే ఈ పట్టణం చుట్టూ మీరు తిరిగి 7 రోజులు నన్ను స్తుతించండి, పట్టణం చుట్టూ తిరిగి 7 రోజులు స్తుతించండి అన్నాడు. మొదట యాజకులు నిలబడ్డారు, తర్వాత లేవీయులు నిలబడ్డారు, తర్వాత ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఎరికో పట్టణపు కోటగోడ చుట్టూ. వాళ్ళు ఆ రీతిగా తిరిగి 7వ రోజున దేవుని స్తుతిస్తూ తిరుగుతూ ఉంటే కోటగోడలు పగిలిపోయినాయి, కోటగోడలు కిందికి రాలిపోయినాయి, పూర్తిగా నేలమట్టం అయిపోయింది కోటగోడ. ఇజ్రాయేలీలు సులభంగా పట్టణంలోనికి వెళ్ళి ఆ శత్రువులతో యుద్ధం చేశారు, విజయం సాధించారు. ఆ పట్టణం శాపగ్రస్తమైంది, పట్టణంలో ఉండేవన్నీ శాపగ్రస్తమైనవే. దేవుడు చెప్పాడు, ఆ పట్టణంలో ఒక ఆమె ఉంది, ఆమె పేరు రాహాబు. ఒక రోజున ఆ దేశంలోకి పంపిన 2 వేగుల వారికి ఆమె చోటిచ్చేది. ఆమెనేమనకండి, ఆ ఇంట ఎవరెవరున్నారో వాళ్ళకి ఎవరికి కీడు చేయొద్దండి మీరని సైన్యానికి అంతటికీ మోషే చెప్పాడు. ఎరికో పట్టణంలో అందరూ శాపగ్రస్తమైన వారు. రాహాబు కుటుంబం ఒక్కటే ఆ రోజున ఉగ్రత నుండి తప్పించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పట్టణం శాపగ్రస్తమైనదైనా నీ కుటుంబాన్ని చూసి దేవుడు చెప్పాలి, ఫలానా కుటుంబం మీదకి నా ఉగ్రత వెళ్ళకూడదు, ఫలానా కుటుంబంలో నాకు సహాయం చేసిన వారు ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలు 2 వేగుల వారికి రాహాబు చోటు ఇచ్చేది, వారిని శత్రువుల చేతికి అప్పగించలేదు. ఆమె అంటుంది, వేగుల వారు వచ్చింది వాస్తవమే, వారు బయలుదేరి వెళ్ళిపోయారని ఆ ఎరికో పట్టణపు రాజు సైన్యాన్ని ప్రక్కకు మరలించాది. దైవ జనాంగమా, ఈ పట్టణంలో నీ కుటుంబం దేవుని ఉగ్రత నుండి తప్పించుకునే రీతిగా మీరు ఎదగాలి. మీరు మీ కుటుంబంలో వేగుల వారికి చోటు ఇవ్వాలి. రహాబు ఇంటికి 2 వేగుల వారు వచ్చారు, అదేవిధంగా మన ఇంటికి కూడా 2 రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి యేసు ప్రభు, రెండవది పరిశుద్ధాత్మ. మీ ఇంటికి బంధువులు వచ్చినా రాకపోయినా, మీ ఇంటికి స్నేహితులు వచ్చినా రాకపోయినా, ఆ 2 వేగుల వారిని ఇంటికి రావాలి. యేసయ్య రావాలి, పరిశుద్ధాత్మ రావాలి, వాళ్ళిద్దరూ మీ ఇంట్లో క్షేమంగా ఉండాలి. ఎరికోలో ఉన్న శాపగ్రస్తమైనది నీ ఇంట్లో ఉండకూడదు, లోకంలో ఉన్న పనికి రానిది నీ కుటుంబంలో ఉండకూడదు. దేవుని ఉగ్రత దినాన మన కుటుంబం ఉగ్రత పాలు కాకుండా రాహాబు ఇంటిని తప్పించినట్టు మన ఇంటిని తప్పించాలి. రాహాబు ఇల్లు ఎరికోలో ఎవడు గుర్తుపడతాడు? ఆ రోజున వేగుల వారు చెప్పారు, మేము ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు నీ ఇల్లు ఫలానా అని మాకు తెలియటానికి మీ ఇంటి కిటికీకి ఎర్రటి దారాన్ని కట్టిపెట్టు, అదే మాకు గుర్తని చెప్పారు. రాహాబు ఆ ఇంటి కిటికీకి ఆ యుద్ధ దినమున ఎర్రటి తొగరు దారం కట్టాది. అది గాలికి ఎగురుతూ ఉంది, సైనికులకు అందరికీ అది కనిపిస్తూ ఉంది. ప్రతోడంటున్నాడు, ఇదే రాహాబిల్లు, ఇదిగో ఎర్రటి తొగరు దారం అని చెప్పారు. మన ఇంటి కిటికీకి ఎర్రటి దారం కట్టడం అంటే దాని అర్థం యేసు ప్రభు రక్తముతో నువ్వు కడగబడి ఉండాలి. శత్రువు నిన్ను చూసినప్పుడు ఆ ఎర్రటి ధనం నీలో కనిపించాలి. సాతానుడు చూసినప్పుడు లేక లోకం చూసినప్పుడు నిన్ను నాశనం చేసే వ్యాధి అయినా, నిన్ను నాశనం చేసే పేదరికమైన, నిన్ను నాశనం చేసే అసమాధానమైన నీ మీద ఆ ఎరుపుదనం కనిపిస్తే అక్కడికి రాదు, అది నిన్ను దాటి వెళ్ళిపోతుంది, అక్కడికి రాదు. అది దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి క్రైస్తవులు భూమి మీద సామాన్యమైన వ్యక్తులు కాదు,
సర్వలోకనాథుడైన యేసు ప్రభుల వారి రక్తంతో కడగబడిన బిడ్డలు, మీ మీద ఆ ఎరుపుదనం కనిపించాలి. అది కనిపించని దినముననే శత్రువులు మనల్ని చుట్టుముట్టేస్తారు. ఎరికలో అన్ని ఇండ్లలో ఉన్నవారు చచ్చిపోతున్నారు, అందరినీ చంపేస్తున్నారు. ఈ ఇంట్లో వారికి ఎవరూ కీడు చేయడం లేదు. ఈటె విసిరేవారు ఉన్నారు, బాణాలు వేసేవారు ఉన్నారు, ఒడిసెలు వేసేవాళ్ళు ఉన్నారు, కత్తితో నరికే వాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చినా ఇంటికి చూసి ఇది రాహాబు ఇల్లు అంటున్నారు. యేసయ్య రక్తంతో కడగబడిన కుటుంబం ఇదని జనం గుర్తెరగాలి. అది ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డల యొక్క ప్రత్యేకత. నువ్వు చెప్పాల్సిన పని లేదు. అప్పులు రావు నీ ఇంటి దాకా, రోగాలు రావు నీ ఇంటి దాకా, సమస్యలు రావు నీ ఇంటి దాకా. నీ ఇంట్లో అలజడి ఉండదు. వచ్చిన చాలా కాలం అది ఉండలేదు. ప్రభు ఆ స్థలంలో ఉన్నాడు, నీకు విజయాన్ని సంపాదించి పెడతాడు. దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకొని అందులో మీరు ఎదగాలి. దేవుని కృప. లోకంలోనికి దేవుని ఉగ్రత వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. యేసు ప్రభు రాకడా అంటే దానర్థం సంఘం పైకెత్తబడిపోవడం, అంత్యక్రీస్తు పరిపాలన భూమి మీద ప్రారంభం కావడం. సాతానుడు భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు. యేసు ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలందరూ కూడా ఎత్తబడిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఒక రాజు, ఆ రాజు పరిపాలన ముగిసిపోతుంది. ఇంకొక రాజు, అతని పరిపాలన ప్రారంభమవుతుంది. ఆ ఒక రాజు యేసు ప్రభుల వారు. ఆయనను గూర్చి బైబిల్ సెలవిస్తుంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, వైద్యులకు పరమ వైద్యుడు, భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఆయన రాజ్యం, ఆయన పరిపాలన ముగిసిపోవటానికి రోజులు దగ్గరికి వచ్చాయి. ఆయన పరిపాలనను గురించి మాట్లాడుతూ యేసు ప్రభు రాకడ దినములు ఎలాగుంటాయి అని అడిగితే బైబిల్లో ప్రభువే చెప్పాడు, రాజ్యం మీదికి రాజ్యం, ప్రజల మీదికి ప్రజలు, అక్కడక్కడ భూకంపాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ వస్తాయని. లోకంలో జరుగుతున్న కార్యాలను చూస్తే ఏదో వింత జరుగుతుంది, ఏదో అయిపోతుంది లోకం అనుకుంటున్నారు. వాస్తవమే అది. వింత ఏమిటంటే యేసు ప్రభుని గురించి ఇంకా శబ్దాలు భూమి మీద వినిపించవు. ఇంకా వినిపించేదంతా సాతానుడు, వారికి సంబంధించినటువంటివే వినిపిస్తాయి. కాబట్టి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు చాలా నిక్కచ్చిగా భక్తిలో ఎదిగేదానికి నేర్చుకోవాలి. ఆ దినము ఒకవేళ సంఘం ఎత్తబడితే ఆ తరువాత నేను మారుతాను, గుడికి వెళ్తాను అనే అవకాశాలు ఉండవు. లోకంలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మొదటిది, ఆర్థికంగా మార్పు జరుగుతూ ఉంది. ఆఫ్రికా దేశంలో సోమాలియా అనే ఒక ప్రాంతంలో డబ్బులు మార్కెట్లో కూరగాయలు పెట్టినట్లు పెట్టి అమ్మేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం అక్కడ కరప్షన్ లేదు, అక్కడ నల్లధనం లేదు, లంచాలు తీసుకోరు, అక్కడ దాచుకోరు డబ్బు. బజార్లో టన్నులు టన్నులు పెట్టి అమ్ముతూ ఉంటారు. ఎవరికి అమ్ముతారంటే ఆ దేశాన్ని చూడటానికి వెళ్ళిన ప్రజలకి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునే దానికి అమ్మేస్తూ ఉంటారు. నేను ఇక్కడ నుండి రేపు దుబాయ్ వెళ్తాను, మన డబ్బులు అక్కడ పనికిరావు, మన డబ్బు ఇచ్చి దుబాయ్ డబ్బులు నేను తీసుకోవాలా. ఇక్కడ నుండి అమెరికా వెళ్తాను, మన డబ్బులు పనికిరావు, మన డబ్బులు ఇచ్చి అమెరికా డాలర్ తీసుకోవాలా. అట్లా ఎక్స్చేంజ్. ఒక్కొక్కరి ముందు ఇంత పెద్ద పెద్ద బండలు పెట్టి అమ్మేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మన దేశంలో ఆర్థిక ఇబ్బంది ప్రారంభమయ్యాది. మీరు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఆ వాక్యం తీసిన బిడ్డలు గట్టిగా చదువుదాం. ఎవరైనా తీసుంటే. తమ వెండిని వీధుల్లో పారేస్తారు, తమ బంగారమును నిషిద్ధం ముట్టకూడదని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండి కానీ బంగారమే కానీ
వారిని తప్పించజాలదు. దయచేసి వినాలి, చాలేక దయచేసి వినాలి. సామెతలు 15:16 కూడా చెప్తాడు, వెండి పనికిరాదు, బంగారము నిషిద్ధము అని చెప్తా ఉన్నాడు. దేవుని ఉగ్రత దినమందు వెండి ఉన్నవానికి వెండి సహాయం చేయదు, బంగారం ఉన్నవానికి బంగారం సహాయం చేయదు, డబ్బు ఉన్నవానికి డబ్బు సహాయం చేయదు. అదంతా కూడా వ్యర్థమైపోతుంది. ఈ రోజున చాలామంది కోట్ల రూపాయలు దాచుకున్నారు. మోడీ గారు 8వ తారీఖున 500 నోట్లు 1000 రూపాయల నోట్లు చల్లవనేటప్పటికీ ఆ రాత్రే పెద్ద ధనవంతులంతా బంగారు కోట్ల మీద పడి బంగారం తెగ కొనేశారు. చాలామంది కొనేసుకున్నారు కోట్ల రూపాయలతో. ఆ ఒక్కరోజు రాత్రే బంగారము 3000 కోట్ల రూపాయల బంగారం ప్రజలు కొన్నారని గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. వారు కొన్నారు, కానీ అయితే కొనిన వాని ప్రతి లిస్టు గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. అంటే వాడు దొరికిపోయాడని దాని అర్థం. చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఏమిటంటే 600 గ్రాముల కంటే ఒక మనిషి దగ్గర ఎక్కువ బంగారం ఉండకూడదు అని ఖచ్చితంగా వాళ్ళు రూల్ పెట్టారు. ఒకవేళ మీరు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినా అది కూడా గవర్నమెంట్ లెక్కల్లోకి వస్తుంది. అప్పుడు నువ్వు సంపాదించిన బంగారం ఏమవుతుందో తెలుసా? నిషిద్ధమైనది. అంటే దాని అర్థం, ఒకనికి సిగరెట్ ఇచ్చి తాగంటే వాడు అంటాడు నాకొద్దు, నేను తాగనంటాడు, నిషిద్ధం అది. ఒకడికి సారాయి ఇచ్చి తాగమంటే సారీ నాకొద్దు, నిషిద్ధమైనదని. ఈ బిడ్డలకు ఒక్కాకి ఇచ్చి వేసుకోమంటే నాకొద్దు, నిషిద్ధమైనది అంటారు. ఈ దినాన బంగారం ప్రజలకు నిషిద్ధమైపోయాది. ఎవడింట్లో ఉంటే వానికి భయం, నాకొద్దురా బాబు బంగారం అంటాడు. డబ్బిచ్చినా నాకొద్దు అంటున్నాడు, వెండిచ్చినా నాకొద్దు అంటున్నాడు. యెహెజ్కేలు ప్రవక్త దరిదాపు యేసు ప్రభుల వారి కంటే ముందు కొన్ని వేల సంవత్సరాలకు ముందు చెప్పాడు ఈ మాట. భూమి మీద ఉన్న ప్రజలారా, డబ్బు సంపాదించుకుంటున్నారా? బంగారం సంపాదించుకుంటున్నారా? వెండి సంపాదించుకుంటున్నారా? సంపాదించుకుంటున్నటువంటి మీకు నేను చెప్పేది ఏమిటంటే, వెండి పనికి రాదు, బంగారం నిషిద్ధమైపోయాది. దేవుని ఉగ్రత దినమున ఆ బంగారము కానీ వెండి కానీ ఉగ్రత నుండి నిన్ను తప్పించదు అని చెప్పాడు. దేవుని ఉగ్రత అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ప్రజల మీదకి ఉగ్రతను పంపుతాడు. ఆయన ఎట్లా పంపుతాడు ఉగ్రత? నోవహు దినములలో నీటి ద్వారా ఉగ్రతను పంపాడు. నోవహు కుటుంబము తప్ప లోకమంతా కొట్టుకుపోయాది. దేవుని ఉగ్రత ఎదుట ఎవరు నిలబడలేకపోయారు. దేవుడు తన ఉగ్రతని అగ్ని ద్వారా పంపుతాడు. ఆయన ఉగ్రత అగ్ని ద్వారా సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి వచ్చేది. సొదొమ గొమొర్రా పట్టణాలలో నీతిమంతుడైన లోతు కుటుంబము తప్ప అందరూ కాలి బూడిదైపోయారు. ఇప్పుడు కూడా మృత సముద్రం అని ఉంది. ఆ మృత సముద్రంలో అవన్నీ మృత సముద్రం ఉన్న స్థలమే సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్న స్థలమని. ఆ అగ్ని గంధకాల ఆకాశం నుండి కురిసి అది కాల్చి బూడిదైపోయి అట్లా సముద్రంలాగా తయారైపోయింది. ఆ విధంగా పాడైపోయింది. ఆ దినమున లోతు కుటుంబము తప్ప మరి ఎవరి కుటుంబము రక్షించబడలేదు. దేవుని ఉగ్రత నీతిమంతులను విడిచిపెట్టి అనీతిమంతులందరి మీదకి వస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేది. పరారాజులు శత్రురాజుల్ని వారి మీదకి పంపి యుద్ధం చేసి తన స్వజనమును చంపేశాడు. దేవుడు యుద్ధం చేయించాడు. వెళ్ళండి వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని చంపేమని ఇజ్రాయేలీల మీదకి పంపించాడు. దేవుని ఉగ్రత నీళ్ళ ద్వారా వస్తుంది. దేవుని ఉగ్రత అగ్ని ద్వారా వస్తుంది. దేవుని ఉగ్రత యుద్ధము ద్వారా వస్తుంది. దేవుని ఉగ్రత వ్యాధుల ద్వారా వస్తుంది, తెగుళ్ళ ద్వారా వస్తుంది. తెగుళ్ళు మీరు వింటానే ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా స్త్రీలలో ఎక్కువ పర్సెంటేజ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. తెగులు ఇది. చాలామంది ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు. తెగులు ఇది. చాలామంది స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నారు. తెగులు అది.
ఎందుకో తెలుసా? ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన కారణాన దేవుని ఉగ్రత ప్రజల మీదకి పంపించాడు. బైబిల్ ఏమంటాదో తెలుసా? ఈ నిర్గమాకాండం 16:25 అంటాడు, మీరు ఆయన కట్టడలను ఆజ్ఞల్ని అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలగజేసిన వ్యాధులలో ఏది మీ మీదికి రానియను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు. రోగాలు ఐగుప్తీయుల కొరకు దేవుడు చేశాడు, ఇజ్రాయేలీల కొరకు కాదు. అయితే ఎప్పుడు ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించలేదో మనము, అప్పుడు ఆ వ్యాధులన్నీ మన మీదకి వచ్చాయి. ఉగ్రత అది. 4 విషయాలు చెప్పాను. 1, వ్యాధి ద్వారా ఉగ్రత వస్తుంది. 2, యుద్ధాల ద్వారా ఉగ్రత వస్తుంది. 3, అగ్ని ద్వారా వస్తుంది. 4, నీళ్ళ ద్వారా దేవుని ఉగ్రత ప్రజల మీదకి వస్తుంది. ఆ ఉగ్రత నుండి ఎవరు తప్పించుకున్నారు అని అడిగితే బైబిల్ చెప్తుంది, నీళ్ళ ద్వారా వచ్చిన ఉగ్రతలో నోవహు కుటుంబం తప్పించుకుంది. అగ్ని ద్వారా వచ్చిన ఉగ్రతలో లోతైన నీతిమంతుడు ఆయన కుటుంబం తప్పించుకుంది. యుద్ధము ద్వారా వచ్చిన ఉగ్రతలో రాహాబు కుటుంబం తప్పించుకుంది. వ్యాధుల ద్వారా వచ్చిన ఆ జబ్బులు హిజ్కియా రాజు తప్పించుకున్నాడు. ఈ రీతిగా చాలామంది రోగాల చేత, పోరాటాల చేత, నీటి ద్వారా, అగ్ని ద్వారా దేవుని ఉగ్రతను అనుభవిస్తున్న రోజులు. పోయిన వారం న్యూజిలాండ్లో పెద్ద సునామీ వచ్చాది. సునామీతో పాటు ఎర్త్క్వేక్ కూడా వచ్చాది. పెద్ద భూకంపం వచ్చాది. చాలా నష్టాలు జరిగాయి. పోయిన సంవత్సరం టోక్యోలో, జపాన్లో పెద్ద భూకంపం వచ్చి భయంకరమైన జన నష్టం. ప్రియులారా, ఎక్కడ చూసినా నీటి ద్వారా నాశనమైపోతూ ఉంటారు. ప్రస్తుతం శాస్త్రజ్ఞులు చెప్తున్న మాట, ఓ పెద్ద సునామీ రాబోతూ ఉంది. ఆ సునామీ వచ్చినప్పుడు నీటి వేగం ఎంత ఉంటుందంటే గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ఆ నీళ్లు ప్రవహిస్తాయని చెప్పారు. 500 కిలోమీటర్ల వేగంతో నీళ్లు ప్రవహిస్తాయని. 500 అంటే ఇక్కడ నుండి నెల్లూరు దగ్గర సముద్రం ఉంది. నెల్లూరుకి మనకి 300 కిలోమీటర్లు. మెడ్రాస్ దగ్గర సముద్రం ఉంది. అక్కడ నుండి ఇక్కడికి 450 కిలోమీటర్లు. 450, 500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మనం అనుకుంటాం సముద్ర మట్టానికి దరిదాపు ఒక 120 అడుగుల ఎత్తులో మనమున్నాం, మనకు సముద్రంలో ప్రైజ్ గాడ్ అని. వచ్చే సునామీ యొక్క నీటి వేగము 500 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. అంటే ఒక దెబ్బతో మెడ్రాస్లో సునామీ ప్రారంభమైతే 1 గంట లోపల మదనపల్లి దాటి వెళ్ళిపోతుంది. ఆ నీటి ప్రవాహం మనల్ని దాటి వెళ్ళిపోతుంది. ఆ రీతిగా వేగంతో వచ్చినటువంటి ఆ నీళ్లు తిరిగి సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళుతుందంటారో తెలుసా? 800 కిలోమీటర్ల వేగంతో పోతుంది అన్నాడు. 800 కిలోమీటర్లు భూమి మీద ఏ వాహనం పోతుందంటే ఏరోప్లైన్ పోతుంది, ఓ జెట్ ప్లైన్ పోతుంది. బోయింగ్ బస్సు గంటకు 600 కిలోమీటర్లు పోతుంది. జెట్ ప్లేన్ గంటకి 800 కిలోమీటర్లు పోతుంది. మీరు ఎయిర్ప్లైన్ చూసినప్పుడు ఏడు చూస్తూ శబ్దం ఏడా, అది ఆడ కనిపిస్తుంది మనకు, అంత వేగంగా పోతుంది. 800 కిలోమీటర్ల వేగంతో పోతే ఏ ఇల్లు నిలవదు, మొత్తం వాష్ అవుట్. అంత సముద్రంలో విత్ ఇన్ నో టైం, ఒక అరగంటలో అందరూ సముద్రంలో ఉంటాం, ఎవరు తప్పించుకోలేం. ఎందుకు అలాంటి సునామీ వస్తుంది? దేవుని ఉగ్రత అని అంటున్నాడు. ఆ ఉగ్రత తప్పించుకోవటానికి ఈరోజు మనం సంపాదించుకున్న బంగారు, వెండి, డబ్బు ఏది పనికిరాదు, ఏది పనికిరాదు. చూడండి, ప్రభుత్వంలో మార్పులు వస్తున్నాయి, పరిపాలనలో మార్పులు. అంటే ఈ రోజున మన దేశంలో పరిపాలించే ప్రతి వారు కూడా వారి కులం ప్రకారంగా పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. నాయుళ్ళు, కాపులు, రెడ్లు వీళ్ళంతా కూడా వచ్చి పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు పరిపాలన ప్రారంభించారు. ప్రజలందరినీ పరిపాలకులు సమానంగా చూడాలి. సమానత్వం లేదు మన దేశంలో. అంటే దాని అర్థం పరిపాలనలో మార్పు వచ్చేది. రెండవది, డబ్బులో మార్పు వచ్చేది. డబ్బు కూడా ఎవరు ఎక్కువ ఉంచుకోవటానికి లేదు. చూడండి,
50,000 డిపాజిట్ చేస్తే ట్యాక్స్ లేదు. 5 లక్షలు నువ్వు డిపాజిట్ చేస్తే 75,000 ట్యాక్స్ పోతుంది. 10 లక్షలు నువ్వు డిపాజిట్ చేస్తే 1,75,000 7,25,000 ట్యాక్స్ కట్టాలి. 10 లక్షలకి నీకు వచ్చేది 7,25,000 పోతే ఏం మిగులుతుంది? పోయింది, డబ్బంతా గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. ఇట్లా 1 కోటి కడితే 75,25,000 1 కోటి కట్టినవాడికి ట్యాక్స్ అట్లా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కాబట్టి డబ్బు ఉపయోగం లేదు, బంగారం ఉపయోగం లేదు. 600 గ్రాములే అని చెప్తున్నాడు. ఒక మనిషికి 3 ఎకరాలు తప్ప ఎక్కువ భూమి ఉండకూడదు. ఉంటే దానికి ఖచ్చితంగా చూపెట్టాల. ఒకవేళ నేను మన కృష్ణమూర్తి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాను, నాయన నమ్మకస్తుడని ఒకవేళ నా పేరు మీద ఒక ఆస్తి కొని పెట్టాడు, 1 కోటి రూపాయల ఆస్తి పెట్టి పెట్టినాడు, నేను హ్యాపీగా ఉంటాను. నమ్మకస్తుడని పెట్టి పెట్టినాడు నా మీద, ఎవరికి తెలియదని చెప్పి అనుకున్నాడు. దాన్ని ఏమంటారంటే బినామీ ప్రాపర్టీ అంటారు. తనకు సంబంధించిన ఆస్తి ఇంకొకరి పేరు మీద పెట్టుకున్నాడు, 1 కోటి రూపాయలు. అయితే ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఈ నెల ఎవరెవరు ఆస్తులు కొన్నారో తెలిసిపోతుంది, ఎంతెంత ఆస్తులు కొన్నారో తెలిసిపోతుంది. అప్పుడు నా పేరు ఆధార్ కార్డు ఆడ ఉంటుంది. రాజశేఖర్ 1 కోటి రూపాయల ఆస్తి కొన్నాడు, ఆయన పేరు మీద ఆధార్ కార్డు నెంబర్ కొడితే కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. నేను కూలి చేసుకునేవాడిని, కూలి చేసుకునేవాడు 1 కోటి రూపాయలు ఎట్లొచ్చింది, వీనికి రేషన్ కార్డు ఉంది, అంత ఎట్లొచ్చింది అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకుంటారు. అప్పుడు నేను ఏం చెప్తాను, మహానుభావ నాది కాదు కృష్ణమూర్తి గారిది అంటాను. కృష్ణమూర్తి గారు అంటారు నాది కానే కాదు అంటాడు. నీది కాదు నాది కాదు, ఇది గవర్నమెంట్ దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. పోయారు, బినామీ ప్రాపర్టీ పోతుంది. నేను ఇంకొకరి మీద పెట్టి సంపాదించినటువంటి ఆస్తులు కూడా మన దగ్గర నిలబడవు. గవర్నమెంట్ ఆ రీతిగా ప్రస్తుత దినాల్లో పనిచేస్తూ ఉంది. అంటే దాని అర్థం డబ్బులో కూడా మార్పు వచ్చేది. బాగా గమనించాలి, పరిపాలనలో మార్పు వచ్చేది, డబ్బులో కూడా మార్పు వచ్చేది, ప్రజలలో కూడా మార్పు వచ్చేది. ప్రజలలో ఉన్న మార్పు ఏమిటో తెలుసా? ఒకడు అభివృద్ధి పొందటానికి ఇంకొకరిని ఎట్లా మోసం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందరినైనా మోసం చేస్తాడు తాను బాగుపడాలని, ఎందరినైనా మోసం చేస్తాడు తను సుఖపడాలి, సంతోషపడాలని. ప్రజల మధ్యన దయచేసి ఎందరినైనా మోసం చేస్తాడు, ఏ రూపంలోనైనా మోసం చేస్తాడు. పెయింట్ కొట్టే వాళ్ళు మోసాలు చేస్తున్నారు, వడ్రంగిపోయిన వాళ్ళు మోసాలు చేస్తున్నారు, తాపీ మేస్త్రీలు మోసాలు చేస్తున్నారు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు మోసాలు చేస్తున్నారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారు. ఎందుకు ఈ మోసం చేశావు అని అడిగితే, 1 రూపాయి వెనక్కేసుకుందాం, మేము సుఖంగా ఉందాము, మేము సంతోషంగా ఉందామని. అంటే పరిపాలనలో మార్పు వచ్చేది, తర్వాత డబ్బులో మార్పు వచ్చేది, తర్వాత ప్రజల్లో కూడా మార్పు వచ్చేది, వాతావరణంలో కూడా మార్పు వచ్చేసింది. చూడండి, వస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. వస్తే వర్షాలు కురిసి చేతికొచ్చిన పంట అంతా సర్వనాశనం అయిపోతుంది. లేక రైతు తన పంట తీసుకొచ్చి మార్కెట్లో పెడితే మొత్తం ధర పడిపోతుంది, మొత్తం అంతా నాశనం అయిపోతుంది. వస్తే ఎండ తీవ్రంగా వస్తుంది, లేకపోతే వర్షాలు భయంకరంగా వస్తాయి. అతివృష్టి, అనావృష్టి, వాతావరణంలో మార్పులు, ప్రజలలో మార్పు, డబ్బులో మార్పు, పరిపాలకులలో కూడా మార్పులే. అంతా మారిపోతూ ఉంది. ఈ మార్పు చెందుతున్నటువంటి ఈ పరిస్థితిలో క్రైస్తవుడు మారకూడదు. క్రైస్తవుడు ప్రభు మీద తాను ఉంచిన విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. తన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి క్రైస్తవుడు స్థిరమైన మనసు కలిగి ఉండాలి. బైబిల్ చెప్తాది ప్రభుని నమ్ముకున్న బిడ్డల్లో కూడా మార్పు వస్తుందని. మనం చదువుకున్నటువంటి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం బాగా వినాలి. 23వ వచనాన్ని చదువుతాను, వినాలి. 23, 24 హెబ్రీ పత్రిక 10, 23, 24. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దాం. వాగ్దానము చేసిన వాడు
నమ్మదగిన వాడు. కాబట్టి మన నిరీక్షణ విషయమై నన్ను చూడండి. ఇప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. భర్త భార్యకు వాగ్దానం చేస్తాడు, వాగ్దానం తప్పిపోతాడు. భార్య భర్తకు వాగ్దానం చేస్తుంది, భార్య కూడా తప్పిపోతుంది. పిల్లలు తల్లిదండ్రులకు చేయొచ్చు, తప్పిపోతారు. ఒకడు డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ సంస్థకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. వాడు ఖచ్చితంగా దానికి ఒప్పుకోవాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను పాటిస్తాను అంటేనే మనకి ఆ జాబ్ ఇస్తారు. అక్కడ కూడా ప్రమాణం చేస్తాడు. ఇంట్లో ప్రమాణము, వీధిలో ప్రమాణం, ఉద్యోగం దగ్గర ప్రమాణం, అన్ని ప్రమాణాలే. ప్రమాణాలు తప్పిపోతూ ఉన్నాం. అయితే మనకు వాగ్దానం చేసిన వాడు నజరేయుడైన యేసయ్య. ఆయన వాగ్దానం తప్పిపోడు. ఆయన వాగ్దానం ఏమిటంటే తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపుతానని. ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా మనందరి పాపాలు కడుగుతానని ఆయన వాగ్దానం చేశాడు. యేసు ప్రభుల వారిని ఈ లోకానికి పంపుతాను, ఆయన సిలువలో కార్చిన రక్తముతో మనందరి పాపాలు కడుగుతానని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు చేసిన వాగ్దానం మారలేదు. ఆయన మారలేదు. దయచేసి వినాలి. వెనకలు కొంతమంది వినడంలే. ఆయన తన వాగ్దానాన్ని మానుకోలేదు. అలాగే ప్రభు తన కుమారుని పంపించాడు. ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. మనలందరినీ, ప్రపంచంలో అనేకుల్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు. ఆయన రెండవ వాగ్దానం, నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చి నా రక్తముతో కడగబడి పవిత్రపరచబడిన బిడ్డలు వారి పవిత్రతని కాపాడుకుంటే, వారు పరిశుద్ధులుగా ఉంటే వారిని నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పాడు. రెండవది ఆయన వాగ్దానం, మనలందరినీ కూడా ఆయన పరలోకానికి తీసుకెళ్లాలని. ఆయన శిష్యులతో అన్నాడు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తని పంపుతాను, నేను తిరిగి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను ఎక్కడుంటానో అక్కడ మీరు కూడా ఉంటారు అని చెప్పారు. ప్రభు వస్తాడు, వచ్చి మనల్ని తీసుకెళ్తాడు. దయచేసి వినండి. ఆ విధంగా దేవుని వాక్యంలో ప్రభు వాగ్దానం చేసిన ప్రకారముగా ఆయన తిరిగి వస్తాడు. మనల్ని ఆయన రక్తముతో కడిగి మనకిచ్చిన పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉంటే ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన ఎక్కడుంటాడో అక్కడ మనల్ని ఉంచుకుంటాడు. అది మధ్య ఆకాశం అంటారు. 7 సంవత్సరాలు అక్కడ ఉంటాం. 7 సంవత్సరాల తర్వాత ప్రభు తిరిగి ఈ భూమి మీదకి వస్తాడు. యెరూషలేము పట్టణంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ ప్రపంచాన్ని అంతటినీ ఆయన పరిపాలిస్తాడు. ఈ మధ్యలో 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు అంటే సాతానుడు ఈ భూమిని పరిపాలించడం ప్రారంభిస్తాడు. 7 సంవత్సరాలు వాని పరిపాలనకు ఇవన్నీ గుర్తులు. ప్రజలలో మార్పు, ప్రకృతిలో మార్పు, పరిపాలనలో మార్పు, డబ్బులో మార్పు, ఇవన్నీ వానికి సంబంధించిన గుర్తులు. వాని రాజ్యం ఇప్పుడు ప్రారంభం కావటానికి వానికి అనుకూలమైన రీతిగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. వానికి అనుకూలమైన రీతిగా. నువ్వెవరో తెలియదు, నీవెవరో పక్కింటికి తెలియదు. అయితే మీ ఇంటి ఆధార్ కార్డు నెంబర్ నొక్కితే ప్రపంచంలో ఎక్కడున్నా నీ హిస్టరీ బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడున్నా, నీ డబ్బు ఎంత నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ప్రాపర్టీస్ ఏమి, ప్రతి ఒక్కటి బయటకు వచ్చేస్తుంది. నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరు, ప్రతి ఒక్కటి బయటకు వస్తాయి. ఇవన్నీ కూడా అంత్యక్రీస్తు పరిపాలనకు అనుగుణ్యంగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఈ దినాలలో క్రైస్తవుడు మాత్రం మనకు వాగ్దానం చేసినటువంటి ఆ దేవుని జ్ఞాపకం చేసుకొని మనకు ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభు దగ్గరికి మనం పోవాలి, ఆ ప్రభు తిరిగి వస్తాడు, నన్ను తీసుకెళ్తాడని. దాన్ని నిరీక్షణ అంటారు, దాన్ని ఎదురు చూడడం అంటారు. నిరీక్షణకు సరైన అర్థం ఏమిటంటే, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి ఉన్నాడు, పొలంలో విత్తనాలు చల్లుతాడు. ఆయన అడిగితే ఎంత వస్తుందండి మీకు పంట అంటే ఆయన అంటాడు, ఎకరం నేల వేరుశెనక్కాయలు వేసినాను 50 మూటలు వస్తాయి అంటాడు. 50 మూటలు వస్తాయి అంటాడు చూడు, దాన్ని నిరీక్షణ అంటారు. దాన్ని నిరీక్షణ అంటారు. కాబట్టి ఒక అమ్మ గర్భం ధరించింది,
ఆమెను అడిగితే ఏ బిడ్డ పుడతాడమ్మా నీకంటే నాకు మగబిడ్డ పుడతాడు అని చెప్తుంది. దాన్ని నిరీక్షణ అంటారు. దేవుని పిల్లలు నిరీక్షణ కలిగి ఉన్నాం. యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వస్తాడనే ఒక నిరీక్షణతో మనం ఉన్నాం. ఆ నిరీక్షణతో ఆ కృపగల దేవుని ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, మధ్య ఆకాశంలోకి తీసుకెళ్తాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఆ నిరీక్షణతో పని చేయాలి. చూడండి, ప్రతి ఆదివారము వంట చేయాలి. బిడ్డలు వాళ్ళు పాపం తెల్లవారితో 4 గంటలకు బయలుదేరుతారు. ఇక్కడికి 4:30, 5కి వస్తారు. చలిలో వణుక్కుంటూ వస్తారు, వండుతారు. దయచేసి వినాలి. మనందరికీ భోజనాలు వండుతాడు. మా ఇంట్లో కూడా అన్నం చేసుకో, చిలో ఏం పెడతారో అది తింటాం. మేము కూడా హ్యాపీగా తింటాం. ఆ తరువాత అందరూ మీరు వెళ్ళిపోతూ ఉంటారు. వండిన వాళ్ళే వడ్డిస్తూ ఉంటారు అక్కడ. దయచేసి వినాలి. వడ్డించిన వాళ్ళ భార్యలే అంట్లు దమ్ముకుంటూ ఉంటారు ఆడ. మనమంతా బాధ్యత లేదు. దేవుడు మన కోసం చేసిన గొప్ప త్యాగంలో నా కోసం ప్రాణం పెట్టిన దేవునికి నేనేం చేయాలి అనే కృతజ్ఞత మనకు ఉండాలి. ఆ కృతజ్ఞత మనకు ఉండాలి. నేనేం చేయాలి? ఏం మన బట్టలు మాసిపోతే మళ్ళీ ఉతుక్కోమా? ఆడ పని చేస్తే బట్టలు మాసిపోతాయా? ఆడ పని చేస్తే ఏమైనా చిన్న చూప? నాకు వెన్నుపూసలో 2 సార్లు ఆపరేషన్ అయింది. నాకు గనక బాగుంటే యథార్థం చెప్తాను, నేనే దోమేసుకునేవాడిని డేక్షాలన్నీ కూడా. యథార్థం చెప్తాను. ఎందుకో తెలుసా? దేవుని పని చేయడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఇంత అంతా కాదు. నేను ఎప్పుడు చెప్తాను, కొంతమంది అంటారు నీ డబ్బంతా పేదోళ్ళకి ఇస్తావు, వీళ్ళకంతా ఇచ్చేస్తావని. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? పేదలను కనికరించువాడు యెహోవా కప్పించువాడు. పేదలను కనికరించేవానికి దేవుడు దయచూపును అని ఉంది. నాకు దేవుడు దయ చూపెడతాడు. ఆ వాక్యాన్ని పట్టుకున్నా. నేను ఈరోజు పేదోళ్ళకి ఇస్తే నా బిడ్డలకి ఏదో ఒక రోజు దేవుడు ఇస్తాడు. నా బిడ్డలకి దేవుడు ఇస్తాడు. అందరూ అంటారు వారానికి దగ్గర 7-8 వేలు అవుతుంది కదా భోజనాలు పెట్టాలి, సామాన్యమైన భోజనాలు అవన్నీ పెట్టుకుంటే ఉంటాయి కదా అని. దేవుని సముఖంలోకి వచ్చిన బిడ్డలు కడుపారా తిని వెళ్తే నాకు, నా భార్యకి, నా బిడ్డలకు ఆశీర్వాదం. అది నా కుటుంబానికి దీవెన. కడుపార వారు తిని వెళ్ళి సంతోషంగా వెళ్తే, పేద బిడ్డలు పట్టెడు అన్నం తింటే దేవుని కుటుంబంలో మాకు ఆశీర్వాదం. మిగిలి పెట్టుకుంటే నాకు డబ్బులు ఉంటాయి. మిగిలి పెడితే నా కొడుకే వచ్చు, నా కూతురికే వచ్చు. లేదు లేదు, దేవుని పేరుతో నేను డిపాజిట్ చేసుకుంటా ఉన్నాను. పేదలకి ఇచ్చి దేవుని పేరుతో పేదలకి ఇచ్చి దేవుని దగ్గర నా డబ్బు భద్రం చేసుకుంటా ఉన్నాను. అక్కడికి సిబిఐ వాళ్ళు వెళ్ళరు. గవర్నమెంట్ అక్కడికి పోయి ఎంక్వైరీ చేసే ప్రసక్తి లేదు. రాజశేఖర్ ఎక్కడ నీ డబ్బు? పేద ప్రజల దగ్గర ఉంది సార్. ఎవడైనా వెళ్ళి వెతుకుతాడా? లేదండి. దయచేసి లేదు. దేవుని వాక్యం సెలవిస్తారు, పేదలను కనికరించు వాని పట్ల దేవుడు దయ చూపెడతానన్నాడు. ఆయన దయ చూపెడతాడు. నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు. నేను కట్టుకున్న ఇల్లు మా చిన్న అమ్మాయికి ఇచ్చేసిన. మా పెద్ద అమ్మాయి కష్టపడి అప్పులు చేసుకొని కట్టుకునింది. మా కొడుకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. ఇల్లు లేని బాధ లేదు. అందరూ ఏమంటారు తెలుసా? ఈయన ప్రపంచం అంతా తిరుగుతాడు, ఈయనకు ఒక పెద్ద బంగళా ఉంటుందని. బంగళానులే, గెంగళానులే, దాంతో రూమ్ ఉంటుంది. ఎవరైనా వచ్చి చూసి అంటారు, ఈడుండవా నువ్వు అంటారు. ఇంకేడుండేది? ఈడన్నా ఉండాలా, లేకుంటే చక్కపెట్లు అన్నా ఉండాలా? ఈ 2 తావులు కాక ఏడుంటాం చెప్పండి? పర్మనెంట్ ప్లేసులు ఏవిన్నా మనకు? ఒకటి చెక్క పెట్టి, రెండోది బతికుంటే 4 గోడల మధ్యన ఉంటాం. పాల రాళ్ళు వేసి, గేల రాళ్ళు వేసి, సోఫాలు పెట్టి, ఏసీలు పెట్టి, డీసీలు పెట్టి, ఆఖరికి చచ్చిపోతే ఆడ ఏసీ ఉంటుందా? ఆడ చచ్చేటప్పుడు రే సమాధిలో ఒక ఏసీ పెట్టించడానికి చచ్చిపోతా ఉంటే కానన్నా పెట్టండిరా మీకు పుణ్యం ఉంటుంది అని అడిగినోడు ఎవడైనా ఉన్నాడా? మొత్తం చావాల్సిందే. కాబట్టి దయచేసి మన పెట్టుబడి పేదల మీద, మన పెట్టుబడి స్వార్థ పరిచర్య మీద. నా డబ్బులు స్వార్థ పరిచర్యకి బాగా గమనించాలి. నిన్న గుర్రంకొండలో మీటింగ్ జరిగింది. సునీల్ పాస్టర్ పెట్టినాడు, ఇచ్చేసిన అక్కడ డబ్బులు. మన పెద్ద మండలంలో చర్చి రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది, 40,000 అక్కడ ఇచ్చేసినాను. మా పిల్లలకు అవసరమే,
మా పెద్ద కూతురు అప్పుల్లో ఉంది, అవసరమే. మా కొడుక్కి ఇబ్బందే, అవసరమే. అయితే అది కాదు, నా పెట్టుబడి దేవుని పరిచర్య మీద, నా పెట్టుబడి పేదల మీద. ఎందుకంటే నా దేవుడు చెప్పాడు, హల్లెలూయా. ఆయన ఇచ్చిన డబ్బు ఆయనకు తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి. ఆయన ఇచ్చింది తిరిగి ఆయనకి ఇచ్చే ఆ మంచి మనసు మనకు రావాలి. దేవుడు ఎప్పుడు వ్యర్థం చేయడు. ఊర్లో ఉండే కుటుంబాలన్నీ డబ్బుతో బాధపడతాయేమో, కానీ నేను సత్యంత వరకు, నా భార్య సత్యంత వరకు మేము డబ్బుతో బాధపడే ప్రసక్తి లేనే. ఎందుకో తెలుసా? మా డబ్బులు ఎక్కడున్నాయి? సేవలో పెట్టినాం, పెట్టుబడి పెట్టినాం సేవలో. మా డబ్బులు ఎక్కడున్నాయి? పేదవాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఎవరు? దేవునికి సంబంధించిన ఈ రెండు కూడాను. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. దయచేసి వినాలి. ప్రభుని నమ్ముకున్న బిడ్డలు దరిద్రులయ్యేదానికి కారణం ఏమిటంటే దేవునికి ఇవ్వక. మన డబ్బు స్థిరమైన పెట్టుబడిగా ఉండాలి. పేదలకు ఇవ్వండి, సువార్త పరిచర్య చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. దేవుని వాక్యం సెలవిస్తారు. దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా అన్నింటిలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఉగ్రత దినమందు నీ బంగారం పనికిరాదు, వెండి పనికిరాదు, డబ్బు పనికిరాదు, ఏమీ పనికిరాదు. నేను లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రశాంత్ ఫ్రెండ్స్ అంతా కూడా, అంకుల్ తిరిగి పంపండి, మా వానికి నేను జాబ్ చూస్తాను, ఆయన భార్యను కూడా పంపండి అని. మా వంతు వచ్చి నేను చెప్పిన, వెళ్తావా లండన్కేనని? వద్దు, సేవ చేసుకుంటా నేను అన్నాడు. చాలా సంతోషం వేసింది నాకు. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరైనా అయితే వెళ్ళిపోతానంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చెప్పినారు, పంపించండి సార్, రెడీగా మేము జాబ్ చూసి పెడతాం. వాళ్ళ భార్య కూడా ఐటీ చూసి పెడతామని. ఈజీగా పాపకు దొరుకుతుంది, ఇతనికి దొరుకుతుంది, ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి. అయితే నాకొద్దు, సేవ చేసుకుంటానని చెప్పినాడు. మా వానికి చదివిన దానికి తక్కువే జీతం వస్తుంది, కానీ ఆయన హ్యాపీగా ఉన్నాడు, మేము హ్యాపీగా ఉన్నాం. దైవ జనాంగమా, దేవుని బిడ్డలు మీరు మా జీవితాలను ఆయన చేతిలోకి పెట్టినాం. దేవుని వాక్యం సెలవిస్తారు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినట్లు తిరిగి వస్తాడు. మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. యేసు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. దానికి తగినట్టుగా మనం జీవించాలి. వాక్యం ఏమంటుందంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. మనము ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకొందము. దేవుని దగ్గర మనం ఏం ఒప్పుకున్నామో బాగా వినాలి. దేవుని దగ్గర ఏమేమి ఒప్పుకున్నామో, స్వామి ఇంక నేను పాపము, చెప్పాలి మీరు, ఇంక నేను పాపము, నేను ఇంకా తాగనే, బీడీలు కడుక్కుంటా ఉంటాడు అల్లుని దగ్గర. అల్లుడు 10 రూపాయలు బీడీలు కొనుక్కోవాలని. మీ అబ్బా నా దగ్గర బీడీలు కడుక్కుంటాడు, 10,000 రూపాయలు చీర పెట్టినాడని. ఏమంటాడమ్మా, ఇల్లు అంటే మా నాయన అంటే ఏమనుకున్నావు? బీడీలు అడుక్కునేవాడు. ఒప్పుకోదే ఈ మనిషి. ఈడ ఎగ్గొట్టి ఒక దినం ఎత్తపోయాడు, 10,000 రూపాయలు చీర వేసుకొని వచ్చేస్తుంది. జిగిమిగి కానీ వస్తుంది ఈ మనిషి. వీని తలకాయ నాశనం అయిపోతుంది. ఏడది దీనికేనని. ఇట్లా మొగుడిని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాడు తనకలాడి చేస్తూ ఉంటాడు. ఇంటి బాడుగు గట్టాలని, ఏదే పైసా, ఇంటి బాడుగు గట్టాలు ఉంటే అంటే పైసా ఏడితే ఎర్ర పైసా అంటుంది. దీని మొగం కాలిపోనని అనుకుంటాడు. అప్పులో వచ్చినారు, వడ్డీ గట్టలు ఏడితే పైసా ఎర్ర ఎవడో తలమాసినోడు వస్తాడు, వాడు ఎత్తుకొని పోతాడు. అప్పుడు తేలు కుట్టిన దొంగలాగా సస్తా ఉంటుంది. నోరు తెరలేదు, చెప్పుకోలేదు, బాధ అనుభవించుకోలేదు. దయచేసి భర్తలను మోసం చేయొద్దండి. ఏంటి మీ భర్తల చేతికి ఏమండి, ఇది ఫలానా దానికి ఉపయోగించండి, ఇది ఫలానా దానికి ఉపయోగించండి అని చెప్పండి. మీ భార్య, మీ భర్త మీ నిజాయితీని చూసి పొగుడుతాడు మిమ్మల్ని. లేదంటే అంటాడు, హే దాని దొంగ మొగముండే చూడు, దాని మొగముండే చూడు అంటాడు. నువ్వు అని ఎంత హ్యాపీగా అనుకుంటావో. దయచేసి అట్లా చేయకూడదు. భర్తలు కూడా భార్యని మోసం చేయకూడదు. వీడు ఎంత సంపాదిస్తాడో చెప్పడు ఈ పాపాత్ముడు. ఎంత సంపాదిస్తాడో చెప్పడు. ఎప్పుడన్నా ఆమె అడగని, కూరకు లేదండి అంటే పైసా ఆడితే వారి పాపాత్ముడా,
ఆ బిడ్డ ఆడ తిరిగి ఏడు తిరిగి ఏ వంకాయో ఏ బెండకాయో వేసేస్తుంది. అప్పుడు కూర్చొని అంటాడు, బెండకాయ చారా ఎవడు తింటాడు, తినసావు అక్కడ అంటాడు. పైసా ఏడో, చారు మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉండాల. ఆడబిడ్డ నా మొగుడు బాగుండు నేనని ఏ బెండకాయో ఏ వంకాయో ఏ పొడి చేపలో వేసి లక్షణంగా చేసి పెడితే దానికి వంకలు. వీడు దొంగ డబ్బులు పెట్టుకొని కుసకాలు తింటా ఉంటాడు కదా, దొంగ డబ్బులు పెట్టుకొని చికెన్ కబాబులు తిని చస్తూ ఉంటాడు. పెండ్లానికి ఒక తునకి ఎత్తకపోదాం అనుకోడు, మొత్తం తినేసి ఇంటికి వచ్చి అంటాడు. ఆమె కాసుకో ఉంటుంది, వంకాయ చారు చేసుకొని రాబ్బా తిందు అంటే నాకు గడిపోయిందో బాగలే అంటాడు. ఏం బాగలే, బాగానే ఉంది. ఓ 150 రూపాయలు బిర్యానీ తిని చచ్చినాడు, ఇంకా వంకాయ చారు తినలేక బాగలే అంటాడు. తప్పది. భార్యకు మోసము, మీరు ఆడవాళ్ళుగా చెప్పాల్సింది మగవాళ్ళు. భార్యకు మోసము అన్నా, కుర్చీలోళ్ళు భార్యకు మోసము. మగవాళ్ళు చెప్పండి, నా మగవాళ్ళే లేరా? భార్యకు మోసము. తిమోతి అన్నా ఓ పని ఎవరు మౌతన్నా నోరు తెరిచి చెప్పండి, భార్యకు మోసము. ఏమనరా, శబ్దమే రాలేదు. సరే మీరు చెప్పండి, మా భర్తలకు మోసము. పెళ్లి కాని వాళ్ళు చెప్తా ఉండారే, వాళ్ళు చెప్పునే ఉండండి. మా భర్తలకు మోసము. డబ్బాల్లో ఉండే డబ్బంతా ఎవరికి ఇచ్చేయాలా? అక్కడ మా కూతురు నవ్వుతుంది, నాయన ఇట్లా అవన్నీ చెప్పొద్దు, ఇంటికి పోతేనే పట్టుకుంటాడు ఆయన, ఇట్లాంటివి చెప్పొద్దు నాయన అంటే కిందికి పోతే ఆమె నాకు ఈ క్లాసే ఇస్తుంది. ఒకరికొకరు మోసాలు చేసుకొని రాధక్కకి బాధేలే, ఏం బాధలే, ఏడ దాచుకుని అడిగేవాళ్ళే, ఇస్తే నాకే అయ్యేవాళ్ళు. ఇంకా ఓకేనా? హల్లెలూయా. పిల్లలు కూడా అమ్మ నాయన్ని మోసం చేయకూడదు. నాయనా ఆ బుక్కు కొనాలా ఈ బుక్కు కొనాలని దొంగ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మ్యాట్నీలకు పోవద్దండి. దొంగ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు తాగొద్దండి. దొంగ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవద్దండి. నాయనా అమ్మా నాయన కష్టార్జితము రూపాయల్లో చూడొద్దండి, వాళ్ళ రక్తంలో చూడండి. ఎండనబడి ఏదో బరువులు మోసుకొని కూలి చేసి నాలి చేసి సంపాదిస్తారు, అది వాళ్ళ రక్తం. మీ చేతికి ఇచ్చే 10 రూపాయలు కూడా వాళ్ళ రక్తం, దాన్ని చాలా జాగ్రత్తగా వాడాల. మా నాయన రక్తం ఇచ్చినాడు నా చేతికనే ఆ బాధ నీలో పుట్టాల. పైసా పైసా జాగ్రత్తగా వాడుకోవాలా. ఫ్రెండ్స్ ఏముంది నాయన, మీ దగ్గర డబ్బులు ఉండాలంటే 10 మంది వచ్చేస్తారు. అదరా బిర్యానీ తిందామంటారు, అదరా కంసు తిందామంటాడు, అదరా బీరు కొడదామంటాడు, అన్నీ బాగానే ఉంటాయి. అమ్మ నాయన్ని మోసం చేస్తూ ఉంటాం. అమ్మ నాయన్ని ఏడవకూడదు ఎప్పుడు కూడాను. అమ్మ నాయన్ని మనం నష్టపరచకూడదు, వాళ్ళకి ఇంకా మేలు చేసేటట్టుగానే మనం ఉండాలి. యథార్థం చెప్తాను, నాకు తెలివి వచ్చినప్పటి నుండి నేను సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుండి మా అమ్మ నాయన ఒక పైసా అడగలేదు. నేను కష్టపడి పనిచేసి పైకి వచ్చిన దేవుని బిడ్డలు, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నాయన మిమ్మల్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. మనం న్యాయంగా ఉంటే దేవుడు ఎంత ఉన్నత స్థితికైనా తీసుకెళ్తాడు. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇక మీదటి సిగరెట్ తాగను ప్రభువా, ఇక మీదట సినిమాలు చూడను ప్రభువా, ఇక మీదట దొంగతనాలు చేయను ప్రభువా అని ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలా. మనం ఏది ఒప్పుకున్నామో దాన్ని ఏం చేయాలా? దేవుని దగ్గర ఒప్పుకున్న దాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే, దైవ జనాంగమా వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు పట్టుకున్నదే నీకు విజయాన్ని దయచేస్తా వస్తుంది. నువ్వేది పట్టుకున్నావో అదే నీకు విజయం ఇస్తుంది. యేసు ప్రభు మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుని దగ్గర ఏది ఒప్పుకున్నామో దాన్ని పట్టుకోవాలి. బాగా గమనించాలి. ఇక తాగను, దాన్ని గట్టిగా పట్టుకో. తాగను, ఇంకా చెడు స్నేహాలు చేయను, దాన్ని గట్టిగా పట్టుకో. చాలామంది స్నేహితులు వస్తారు, రాబాస్ మ్యాట్ని కొత్తగా రిలీజ్ అయింది, వరప్ప చర్చికి పోదాం రా అని చెప్పాలా. దయచేసి గమనించాల్సింది, పొరపాటును కూడా నువ్వు నమ్ముకున్న దాన్ని గట్టిగా పట్టుకో, ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. అప్పుడు ఆ కృపగల దేవుడు నిన్ను చూస్తాడు.
నేను నా బిడ్డకు వాగ్దానం చేశాను, నా బిడ్డ నా దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి వాడిని కాపాడతాడు. ఒక చిన్న మాట చెప్తాను. పెళ్ళి అయ్యేటప్పుడు ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని నిలబెట్టి చెప్తారు, చెప్పురా బాబు, నా భార్యని తప్ప నేను ఇంకెవరిని ప్రేమించను, నేను ఇంకెవరిని వాళ్ళను అని చెప్పు అంటాడు. వాడు దాన్ని ఒప్పుకుంటాడు. వాడు దాన్ని ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని భార్యకు రోగం వచ్చినా, భార్య ఆరోగ్యంగా ఉన్నా, భార్య సంపాదించకపోయినా, భార్య అందంగా లేకపోయినా ఒప్పుకున్న ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. అవునంటారా కాదంటారా? ఆ విధంగా దేవుని దగ్గర మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటే అదే నీకు విజయం ఇస్తూ వస్తుంది. మనం ఒప్పుకున్నది విడిచిపెట్టేస్తూ వస్తే ఎన్నో అపజయాలు మనకు వస్తాయి, ఎన్నో నష్టాలు మనకు వస్తాయి. దేవుని బిడ్డలు మీరు వాక్యం సెలవిస్తారు. రెండవ మాట అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానుకొనద్దండి అని అంటాడు. ఈ కడవరి దినాలలో, ఈ దినాలలో సంఘంలో వచ్చే మార్పు ఏమిటంటే వాళ్ళు ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు, ఇష్టానుసారంగా మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటారు. రెండవ కార్యం ఏమిటంటే సమాజంగా కూడుకునేది మానేస్తారు. అంటే దేవుని సహవాసములకు వచ్చేది మానుకుంటూ వస్తారు. కొంతమంది ఏమంటారంటే కొద్ది ఆదివారం కదా అట్లా మూతి చూపించి వస్తానంటారు. ఇదేం సంత మూతి చూపించి వచ్చేకే, ఇదేం మొగుడ పెండ్లాము ఉండబ్బా అని చెప్పేకే. సహవాసం మానుకోకూడదు. అందరికీ చెప్తున్నాను, ఆదివారాల్లో 1,00,000 రూపాయల లాభం వచ్చినా దేవుని సహవాసాన్ని మానుకోవద్దండి. 1,00,000ని తృణప్రాయంగా ఎంచుకోండి. ఎందుకంటే ఆదివారాన్ని దేవుని మందిరంలోకి వస్తే దేవుని ముఖాముఖిగా వినొచ్చు. దేవుని ముఖాముఖిగా వినొచ్చు. చెప్పండి, దేవుని ముఖాముఖిగా ఆయన నీ గురించి ఏం మాట్లాడతాడో నీకు అర్థమవుతుంది. నీ పట్ల ఆయన ఎంత గొప్ప అభిప్రాయం కలిగి ఉన్నాడో నీకు అర్థమవుతుంది. 1,00,000 సంపాదించవచ్చు, దేవుడు నీతో మాట్లాడేది పోగొట్టుకుంటాం. దేవుడు నీతో మాట్లాడేది పోగొట్టుకుంటే ఆ 1,00,000 ఈరోజు వచ్చిన తిప్పలు చూడు, ఏమన్నా లాభమా? ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నెమ్మది లేకుండా విస్తారమైన ఉండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెముండుట మేలు, కొంచెముండుట మేలు. చెప్పండి హల్లెలూయా. నన్ను అడుగుతారు, నేను ఇక్కడి నుండి ఇప్పుడు ఈ మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోతాను. నన్ను ఏమడుగుతారంటే సేవకులు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి సండే స్పెషల్ అయ్యగారు అని అంటారు. లేదరా బాబు, మా చర్చి వాళ్ళు ఏం వండుతారో అది తినొస్తాను నాని. వాళ్ళు అంటారు, మీరు కూడా అది తింటారా నాని. ఏం నేను మనిషి కదా, నేనేమన్నా గొడ్డ లేక గద్ద లేక గాడిద? అదే తింటాను. ఎందుకో తెలుసా, మాది ఒక కుటుంబం. ఇమాన్యుయల్ చర్చి ఒక కుటుంబం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మా పిల్లలే. మా ఎక్కువళ్ళు ఉన్నారు ఇందులో, మా చెల్లెళ్ళు ఉన్నారు, మా కూతుర్లు ఉన్నారు, మా కొడుకులు ఉన్నారు, మా అన్నలు ఉన్నారు. ఇది ఒక కుటుంబం. కుటుంబానికి అంతటికి మేము వండుకున్నాం, అందరు అక్కడే తింటాం. అవునంటారా కాదంటారా? కొంతమంది తినకుండా వెళ్ళిపోతారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఆ బిడ్డలు గొజ్జు చేసినా మనం తినాలి. ఇదంతా టోటల్గా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. వాళ్ళు వంకాయలు వేస్తే తినాల, వాళ్ళు ఊరి బిడ్డ నూరితే తినాల, వాళ్ళు గొజ్జు పిసికితే తినాల, కోడిగుడ్డు వేస్తే తినాల. చెప్దాం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మానకూడదు దేవుని సన్నిధి. 1,00,000 రూపాయల లాభం వచ్చినా కూడాను థ్యాంక్ యూ, సండేస్లో నేను రానండి, నా దేవుడు నాతో మాట్లాడతారు, నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే నా భార్యతో దేవుడు మాట్లాడతాడు, మా భర్తతో దేవుడు మాట్లాడతాడు, నా పిల్లలతో దేవుడు మాట్లాడతాడు. నేను కొన్ని నా భార్యకి చెప్పలేను, నా భార్య నాకు కొన్ని చెప్పలేదు, మా పిల్లలకి మేము కొన్ని చెప్పలేము. కాబట్టి ఆదివారాన మేము గృహముగా దేవుని ఇంట్లోకి వెళ్ళిపోతాం. దేవుడు మా కుటుంబంతో మాట్లాడాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. సమాజముగా కూడుకొనుట మానుకోకూడదు. ఎందుకు మానుకుంటాము అంటే అక్కడ సాతానుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. దేవుని కంటే ఉద్యోగం గొప్ప, దేవుని కంటే సంపాదన గొప్ప. ఆదివారం కొంతమంది చుట్టాల ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు.
ఎరా కోడికి వస్తామన్నారు మా అన్నోళ్ళు, అందుకు పోయింది సార్ అని. నీ కోడి గాలిపోనని. కోడి కాదు ముఖ్యం. ఎవరు ముఖ్యము? దేవుడు ముఖ్యం. ఎవరు ముఖ్యము? దొంగ. ఎవరు ముఖ్యము? దేవుడు ముఖ్యం. అక్క ఎవరు ముఖ్యము? దేవుడు ముఖ్యం. దయచేసి వినాలి. కొంతమంది చెప్తారు ఆ గుడికి పోయి ఈ గుడికి వస్తానని. అది అలా ఏదో ఒక దగ్గరికి పో, ఆడ ఏడాయాలు తిరిగేది. ఎవరు ముఖ్యము? నోరు తెరాలమ్మా. ఎవరు ముఖ్యము? ఏ దేవుడు? అది చెప్పండి. ఏ దేవుడు ముఖ్యము? యేసయ్య ముఖ్యం. నేను ఆదివారం పోయి నా యేసయ్య నాతో ఏం మాట్లాడతాడో వినాలా. నేను ఆదివారం పోయి నా యేసయ్యతో నేను మాట్లాడాలా. నా ప్రభుని స్తుతించాలా, నా ప్రభుని ఆరాధించాలా, నా ప్రభుని మహింపరచాలా. దావీదు అంటాడు, నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించడం. అంటే ఏంది మా సుశీలమ్మ? మీకు మాంసం ఎంతమందికి ఇష్టం? కరెక్ట్గా టపటప చేతులు పైకెత్తండి. గాంధీపురం అమ్మ 2 చేతులు ఎత్తింది. ఏమప్ప ఈ అన్యాయము. చేతులు ఎత్తన వాళ్ళకి వచ్చి ఆదివారం పెట్టం మేము మాంసం. నైనా లేచి అట్లా చూడు, ఈ జనాలు మూతి ఎవరెవరు ఎత్తలేదో అన్న అట్లా గమనించు. కొంతమంది అరసయ్యి రిపకమ్మ ఆయమ్మకి ఒకే మొక్కైనా ఇంత ఎత్తింది. ఈ మనిషికి ఉరివేయద్దు. రెడ్డెక్క సలాం చేస్తా ఉంది ఇట్లా. నేను చూస్తే ఎత్తదాంలే ఉంటే వద్దని అరసయ్యి. ఆ మేరమ్మ చూడ మూల కూర్చొని ఏదో బిన్నే చేసేయండి రబ్బా అని కూర్చుంది. ఓకే. బెండకాయలు చేర ఎంతమందికి ఇష్టమో? ఏం మనుషులు రా మీరు. ఎట్లా ఇట్లా అంటే సమయం సాగుతుంది కదా రబ్బా. అది కూడా ఇష్టపడతారా? ఓకే. కోడిగుడ్లు ఎంతమందికి ఇష్టమో? వచ్చే వారం గుడ్లే వేయండి ఆయన. తింటే తినకుంటే బాని. ఓకే. దయచేసి వినాలి. మనకి ఇష్టమైంది ఏదైనా మన ముందు పెడితే మనం దాన్ని చూసుకొని అంటామా? భక్షిస్తాం. లటకు లటకు లటకు. రే చిన్నగా తినరా అమ్మా, చారు అయిపోయింది, ఇంక రొవ్వై. ఎస్ సార్, 2 ముక్కలు అయ్యమ్మా. చారు అట్లే పెట్టుకొని అమ్మా అన్నం రొంద పెట్టి చారు ఉంది. ఎన్నిసార్లు రా నీకు? వాడు ఇట్లా అట్లా మారుస్తూ ఉంటాడు. ఇట్లా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తొనకల కూర రోజు కడుపు కొంచెం ఎగ్గతాది, కూర పెట్టుకుంటాడు, అన్నం వేయమ్మంటాడు. కూర నాకేసి అన్నం ఉంది చారు వేయమ్మంటాడు. ఇట్లనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం అందరూ కలిసి నన్ను చేతులు పైకెత్తిస్తుంది. నేను పిల్లప్పుడు ఈ పనే చేస్తా ఉంటే ముక్కలన్నీ మాకు సంగడి చేసేవాళ్ళు దాని కింద పెట్టేసి తినే. మా అప్పుడే తినేస్తారా? మా ఇంకా 2 వేస్తుంది. అట్లా తినాలని ఆశ. ఈడ అందరూ ఆ దొంగలే. అందుకే మీరు చేతులు ఎత్తలే. నాకు అర్థమైంది. అందరు కలిసి నన్నే తిన్నారు. అందరూ ఆ దొంగలే మీరు. అవునా కదక్క? పిల్లప్పుడు ఆ పని చేసి ఉంటారు. ఇప్పుడు చేయర్లేండి. పిల్లప్పుడు చేసి ఉంటారు. ఓకే. ఇష్టమైన దాన్ని భక్షించేస్తాం, తినేస్తాం. ఇష్టమైతే ప్లేట్ కడగాల్సిన పని కూడా లే, వడదిప్పి ఇట్లా. దయచేసి వినాలి. ఎందుకు అట్లా నాకుతుంది? ఇష్టమా భోజనం. మీకు అర్థమైందా? దావీదు అంటాడు, నిన్ను గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే దేవా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం నన్ను తినేస్తా ఉంది. ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలా? ఎప్పుడెప్పుడు మోకాల్లోని ప్రార్థన చేయాలా? ఎప్పుడెప్పుడు ఉపవాసం ఉండాలా? ఎప్పుడెప్పుడు మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించాలా? ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉందని చెప్పి రోజుకి 7 పర్యాలు దేవుని స్తుతించేవాడు ఆయన. అంత ఆసక్తి ఆయనకి. దేవుని నమ్ముకున్న బిడ్డలు దయచేసి దేవుని సముఖంలో సహవాసంలో కూడుకునేది మానకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనిని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయండి. ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది. ఏ దినము? ప్రభు వస్తానని చెప్పిన దినము దగ్గరికి వచ్చే కొద్దీ ఎక్కువగా సహవాసంగా కూడుకునేది మీరు చేయాలి అని భక్తుడు పౌలు గారు చెప్తారు.
లోకంలో ఇవన్నీ జరుగుతున్నాయని టీవీ ముందర కూర్చొని ఇంట్లో అందరూ కూర్చొని ఇష్టం వచ్చిన సొల్లు కబుర్లన్నీ మాట్లాడుకోవద్దండి. ప్రభు రాకడ సమీపిస్తుందని మీకు తెలిస్తే మీరు ఎక్కువగా సమాజముగా కూడుకునేది నేర్చుకోండి అన్నాడు. మీకు ఒక మాట చెప్తాను. కొంతమంది కుమారపురం నుండి వస్తారు, దావీదుపురం నుండి వస్తారు, కురవంక నుండి వస్తారు, మిరుగటిపల్లి నుండి వస్తారు, రకరకాల స్థలాల నుండి, శేషమహల్ నుండి వస్తారు. శేషమహల్ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ వారానికి ఒక్కసారి కలిసి మాట్లాడుకొని ఒక దగ్గర కూర్చొని 1 గంట మీరు ఎందుకు ప్రార్థన చేయకూడదు? 1 గంట ఎందుకు ఆ ఇంటికి వెళ్ళి సువార్త చెప్పకూడదు? సమాజంగా కూడుకోవాలని ఎందుకు ఆసక్తి లేదు? దైవ జనాంగమా, ప్రభు వస్తున్నాడు. లోకంలో వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, పరిపాలనలో మార్పులు వస్తున్నాయి, డబ్బులో మార్పు వస్తుంది, ప్రజలలో మార్పు వస్తున్నది. ఇవన్నీ మార్పులు చూస్తూ ఉన్నాం. ప్రభు రాకడ సమీపిస్తుందని తెలిసి కూడా మనం సమాజంగా కూడుకునేది మానేస్తూ ఉంటాం. నువ్వు సంపాదించిన డబ్బు ప్రయోజనం లేదు. బైబిల్ అంటది, ఒకడు విస్తారముగా సంపాదించిన ప్రయోజనం లేదు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుట మేలంటాడు. దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉంటే చాలు. అది సంతోషాన్ని ఇస్తుంది, తృప్తిని కలుగజేస్తుంది, నెమ్మదిస్తుంది. దైవ జనాంగమా, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దేవుని పిల్లలైన మనం వచ్చే వారం నుండి ఒక మంచి మార్పుతో దేవుని దగ్గరికి రావాలి. నా మొదటి మాట, యవన పిల్లలు 9:30కంతా ఇక్కడుండి మోకాళ్ళుని ప్రార్థన చేయండి. దయచేసి మీ భవిష్యత్తు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉద్యోగాలు దొరకవని భయపడాల్సిన పని లేదు. ఏ దరిద్రపు గొట్టోడు దొరుకుతాడో నాకని భయపడాల్సిన పని లేదు. యవన బిడ్డలు కూడా మా చదువు గురించి ఇబ్బంది అని భయపడాల్సిన పని లేదు. యవనస్తులందరూ యవనస్తులందరూ వచ్చి 9:30 నుండి ఇక్కడ దయచేసి ప్రార్థన చేయండి. ఒక 6 మాసాలు మీరు అట్లా చేయండి. మీ భవిష్యత్తు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంత దీవెనకరంగా ఉంటుందో నేను అనుభవించి మీకు ఆ విషయాన్ని చెప్తాను. మా పిల్లలకి బుక్కులు కొనలేని పరిస్థితి నాది. మా పిల్లలకి యూనిఫామ్ కొనలేని పరిస్థితి. సిఎస్ఐ స్కూల్లో నుండి తరిమేసేవాళ్ళు, మా పిల్లలు గమ్ముని ఇంటికి వచ్చేసేవాళ్ళు. నేను ఏడ్చుకునేవాడిని, ప్రభా ఎంతోమంది ఆ స్కూల్లో చదువుతున్నారు, నా బిడ్డలకి యూనిఫామ్ కొనలేకపోతానని, బుక్కులు కొనలేకపోతానని యథార్థం చెప్తాను. ఆ సంతలోకి వెళ్ళి సంతలో అమ్మే బట్టలు 5 రూపాయలు 6 రూపాయలు వాళ్ళకి నమస్కారం పెట్టి అవి కొనుకొచ్చుకునే వాళ్ళ బిడ్డలకి. నేను అనుకున్నాను మా పిల్లల్ని చదివించలేనని. దేవుడు నమ్మదగిన వాడు. నేను అనుకున్నట్లు ఆయన అనుకోలేదు, నేను ఆలోచించినట్టు ఆయన ఆలోచించలేదు. దేవుడు మంచి చదువులు బిడ్డలకి ఇచ్చాడు. నేను ఎప్పుడూ అనుకోలేదు మా కొడుకు లండన్లో చదువుకుంటాడని. అక్కడికి తీసుకెళ్ళి చదివించాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన. ప్రభు సముఖంలో ఆయన సన్నిధానంలో చేసుకున్నటువంటి ప్రార్థన ప్రభు ఆలకించాడు, ప్రభు సహాయం చేశాడు. తల్లిదండ్రులుగా మీకు నా మనవి, సమయాన్ని వ్యర్థం చేయకండి. ఆ ఇంటికి కూర్చోకండి. వారిని గురించి వీరిని గురించి మాట్లాడొద్దండి. సమయం దొరికినప్పుడంతా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించండి. మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చండి. ఎవడో వచ్చి మీ కుటుంబంలో కూర్చొని మీకు చేసేది ఏమీ లేదు. యేసుప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలు యేసయ్య సిలువెత్తుకుపోతూ ఉంటే ఆయన దగ్గరికి పోయి లబో లబోనని ఏడ్చారు. ఆయన అంటాడు, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పాడు. ఏడవండి. నిజంగా చెడిపోయిన వాడిని మా తల్లి 13 సంవత్సరాలు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేశారు. 13 ఏళ్ళు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మా అమ్మకి చెప్పేవాడిని, ఊరికే ఏడ్చొద్దమ్మా, దరిద్రమా, ఆ దేవుడు నన్ను మార్చడమా, అసలు నేను మారితే కదా. లేదురా, దేవుడు నిన్ను సేవకు తీసుకుపోతాడు, దేవుడు నిన్ను మారుస్తాడు, దేవుడు నిన్ను సేవకు తీసుకొస్తాడు అని చెప్పేది మా అమ్మ. పట్టించుకునేవాడిని కాదు. అయితే దేవుని కృప, ఆమె అట్లా చెప్తూ ఉండగానే, ఆమె బ్రతికుండగానే, మా తండ్రి బ్రతికుండగానే సేవలోకి నేను వచ్చినాను. మా తమ్ముడు వచ్చినాడు, మా భార్య వచ్చింది. మా కుటుంబంలో ఈరోజు ఎంతోమంది సేవ చేయటానికి దేవుడు కృప చూపెట్టాడు. తల్లి, అక్కడికి ఇక్కడికి తిరగద్దు, వాళ్ళకి వీళ్ళకి చెప్పొద్దు నీ ఇంటి విషయాలు, నీ బిడ్డ గురించి కానీ నీ భర్త గురించి కానీ ఎవరికి చెప్పద్దు. దానంతా దుర్వార్త ఏది లేదు. నీ బిడ్డ గురించి బయటోడికి చెడ్డకి ఎలాగ చెప్తావు?
చెప్పద్దు. నువ్వే మోకాళ్ళు నీ కన్నీళ్లతో మరిపెట్టు, కన్నీళ్లతో మరిపెట్టు. ఏడుపు దేవుని దగ్గర. దేవుని వాక్యం సెలవిస్తాది, నాకు మరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు. ఆయన దగ్గర ఏడు, దయచేసి ఏడు. నీ భర్త గురించి ఎవరికి చెడు చెప్పద్దు, నీ భార్య గురించి చెడుగా చెప్పద్దు, నీ పిల్లల గురించి ఎవరికి చెడుగా చెప్పద్దు, నీ చర్చిలో కూడా చెప్పద్దు, మీ చర్చిలో కూడా చెప్పద్దు. నీ మొర ఆలకించే దేవుడు ఉన్నాడు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయి. ఓకో దావీదుపురంలో ఉండే విశ్వాసులు అందరూ కలుసుకొని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థించండి. ఎందుకు మీ ప్రార్థన దేవుడు వినడు? ఎందుకు మీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడు? నాకు ఒక దేవుడు మీకు ఒక దేవుడా? లేదు లేదు. మీరేది ఒప్పుకున్నారో దాన్ని పట్టుకోండి. మీరేది ఒప్పుకున్నారో దాన్ని పట్టుకొని ఆయన పాదాల చెంత కన్నీరు కార్చండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయకపోతే అడగండి. నిన్నటి దినాన గుర్రంకొండలో నా సాక్ష్యం చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను. చాలామంది నడుము నొప్పి, కాలు నొప్పి, ముక్కు నొప్పి, మూతి నొప్పి అని చెప్తూ ఉంటారు. దేవుడు అలా కాదు. దేవుడు స్వస్థపరిచే దేవుడు. నాకు ఈ 2 కళ్ళు గుడ్డివైపోయినాయి. 2 కళ్ళు దేవుడు ఇచ్చినాడు. నా లివర్ పూర్తిగా చెడిపోయింది. డాక్టర్లు 4 రోజులు బ్రతుకుతాడన్నారు. కొత్త లివర్ ఇచ్చినాడు దేవుడు. వింటా ఉన్నారా? కొత్త లివర్ ఇచ్చినాడండి దేవుడు. నాకు నడుము విరిగిపోయింది, వెన్నుపూస, నడుము దగ్గర నుండి 2 కాళ్ళు చచ్చిపోయినాయి. నేను కదలలేను, మెదలలేను. సగం శరీరం మాత్రమే బతికుండేది. పడక మీద ఎప్పుడు అట్లా పడి ఉండేవాడిని. విశ్వాసులు, పాత విశ్వాసులకు బాగా తెలుసు, ఎప్పుడు అట్లా శవంలాగా పడి ఉండేవాడిని. డాక్టర్లు అన్నారు ఇంకా రావని. ఆ 2 కాళ్ళు దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు మెదడులో వేరుశనగ పప్పులంతా 2 క్లాట్స్ ఉన్నాయి. డాక్టర్లకే మతిమవుతా ఉంది. చిన్న క్లాట్ ఉంటే చాలు, చెయ్యి కాలు పడిపోతుంది, మూతి వంకర వెళ్ళిపోతుంది, పక్షవాతం వస్తుంది, ఫిట్స్ వస్తాయి. ఆ డాక్టర్ అంటున్నాడు, మధుసూదన్ రావు, ఆయన న్యూరాలజిస్ట్, ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డైరెక్టర్ గారు, నీకెందుకు రాలేదు ఇవన్నీ? ఇంత పెద్ద పెద్ద క్లాట్స్ ఉన్నాయి మెదడులో, ఏం నీకు రాలేదని. ఈ షివరింగ్ కోసం వెళ్ళి చూపెడితే ఆయన అట్లన్నాడు. ఆయన అనింది ఏమంటే, ఏం చేస్తారు మీరని. దేవుని సేవ చేస్తున్నానండి అని. ఆయన అన్నాడు, ఆ దేవుడే నిన్ను కాపాడుతూ ఉన్నాడని, దేవుడే నిన్ను కాపాడుతాడని. ఏ రోగము ప్రభు రానివుడు, వచ్చినా కంట్రోల్ చేస్తాడు ప్రభుల వారు. అందులో సందేహం లేనే చెప్పాల, లేనే లేదు. దయచేసి కూర్చోలేను, నిలబడలేను, నడవలేను. అది నా పరిస్థితి. దేవుడు కనికరం చూపెట్టాడు. నేను కబడ్డీ బాగా ఆడేవాడిని. అయితే కావాలని నా కుడికాలు విరిచేసినారు. ఇట్లా కుడికాలు అబ్నార్మల్ పొజిషన్లో విరిచేసినారు. ఇంతలావు వాసిపోయింది. మా తండ్రి ఆ రాత్రుల్లో తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయినారు. ఆ ఉదయాన మా అమ్మ చూసి, నేను ఏదన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే మా నాయన అన్నాడు, దేవునికి వేలాది వేల స్తోత్రాలు, వీడు ఎట్లుండడమే నాకు మేలనేసి వెళ్ళిపోయినాడు. అప్పుడు చూడండి, మా నాయనకి నేను ఎంత బాధ పెట్టి ఉంటాను. నేను కాలే రాకూడదనేసినాడు మా నాయన. చాలా బాధపడ్డాను. ఇంతలా వాసిపోయింది కాలు. ఏడ్చి మా అమ్మ ఏడుపు, తడిగుడ్డ చూడుతుంది, ఎవరెవరినో అడుగుతుంది, ఏదేదో చేస్తుంది. మా నాయన ఉన్నీరు ఉన్నాలని కాలు ఇరిగిపోయి సస్తా ఉంటే, ఉన్నీరు ఉన్నాలనే తండ్రి ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకు అట్లా అన్నాడు? అంత మంచివాడు నేను, కాలు ఇరిగితేనే బాగుంటుంది అట్లా అని. అయితే దేవుని మహాకృప, మా ఊర్లో ఇట్లా కూటాలు జరిగేవి. చిన్న చర్చిలో ప్రార్థన, ఆ చర్చికి దేక్కుంటా పోయేవాడిని నేను. దేక్కుంటా ఆ చర్చిలోకి పోయి కూర్చున్నా, అందరు తన్నుకొని పోయేవాళ్ళు. అప్పుడు నేనంటే భయం అందరికీ. ఇప్పుడు నన్ను తన్నుకొని పోయేవాళ్ళు. రే అంటే పెట్టుకోరా పక్కన కాలు అనేవాళ్ళు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఆడ దేవుని దగ్గర అడుక్కునే సమయం, నాకు ఈ కాలు మళ్ళా వస్తే ఈ మందిరంలో మోకాల్లోని ప్రార్థన చేస్తా. అది నా మొక్కుబడి, మోకాల్లోని ప్రార్థన చేస్తాను. ఆ దిక్కుమాలని మొక్కుబడి దేవుడు విన్నాడు. వాళ్ళు ప్రార్థన చేసి చిన్నూని రాసుకున్నా, నేనే కాలు ఉంచుకున్నా, నేనే రుద్దుకున్నా, నేనే ఉంచుకున్నా, నేనే రుద్దుకున్నా. కాలు చక్కగా వచ్చేసింది. ఇప్పుడు పరిగెత్తాను, నాతో పరిగెత్తే వాళ్ళు ఎవరూ లేరు అని నేను అనగానే పరిగెత్తాను. హల్లెలూయా, పరిగెత్తాను. విరిగిపోయిన కాలు ఏ మందు మాకు లేకుండా దేవుడు చక్కగా ఇచ్చి నడవటానికి, ఎన్నో దేశాలు తిరగటానికి దేవుడు కృప చూపెట్టినాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తెలుసా? నువ్వు ఒప్పుకున్నది పట్టుకో, నువ్వు ఒప్పుకున్నది పట్టుకో. నీ నిరీక్షణ ఆయన సఫలం చేస్తాడు.
నీకు మంచి ఉద్యోగం కావాలని నిరీక్షణ ఉంది, దేవుడు ఇస్తాడు. నీకు మంచి భవిష్యత్తు కావాలని ఉంది, దేవుడు ఇస్తాడు. అయితే ఒప్పుకున్నది పట్టుకో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అందరూ లేచి నిలబడదాం, అందరూ దేవుడి దగ్గర మొరపెడదాం. ప్రభువా, ఈ రోజున ప్రత్యేకంగా నీ పాదాల చెంత నేను ఒప్పుకుంటాను. నేనేది ఒప్పుకుంటానో అది పట్టుకుంటాను. నాకు మంచి భవిష్యత్తు దయచేయి. ఇక మీదట ప్రభువా, నేనెప్పుడు కూడా మీ సన్నిధి మాననయ్యా. అది ఎంత లాభంతో కూడిన పని అయినా సరే మీ సన్నిధి మానను. ఎంత ప్రియమైన స్నేహితులైనా సరే మీ సన్నిధి మానను. ఆఖరికి మా అమ్మ నాయన చెప్పినా సరే మీ సన్నిధి మాననయ్య. అది ఇది చేస్తూ ఉంటుంది, ఆ పని ఈ పని, అక్కడ ఇక్కడ. దేవుని సన్నిధానం కంటే చాలా వాటిని, ముఖ్యమైన వాటినిగా చూపెడుతూ ఉంటారు. దేవుని దగ్గర అడగండి, ప్రభువా ఆ ముఖ్యమైనవి ఏవి కాదు నాకు ముఖ్యం, మీరే నాకు ముఖ్యం ప్రభువా, మీరే నాకు ముఖ్యం యేసయ్యా. నేను ఇక మీదట సమాజముగా కూడుకునేది మానుకోను. నేను ఏది ఒప్పుకుంటున్నానో అది పట్టుకుంటాను. నాకు ఈ నిరీక్షణ ఉంది, నాకు ఒక మంచి భవిష్యత్తు కావాలి, నేను ఒక మంచి విద్యావంతుడు కావాలి, నేను ఒక మంచి ఉద్యోగస్తుడు కావాలి, నాకు ఒక మంచి కుటుంబ వ్యవస్థ కావాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నా కుటుంబంలో అందరూ రక్షించబడాలి. ఈ నిరీక్షణ నాకుంది యేసయ్యా. అయ్యా, నా నిరీక్షణ నేను కళ్ళతో చూడటానికి మీరు కార్యం జరిగించమని అందరూ దేవుణ్ణి అడుగుదాం, అందరూ దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా. గట్టిగా నోరు తెరిచి మొరపెడదాం. దేవుని ఆత్మ నేను ప్రేరేపించినట్లుగా గట్టిగా ప్రభుల వారిని అడుగుదాం. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఈ దరిద్రపు వ్యాధుల నుండి, ఈ బలహీనతల నుండి నాకు విడుదల దయచేశారు, వందనాలు. విడుదల ఇచ్చారు, వందనాలు యేసయ్యా. అందరు నోరు తెరిచి మరి పెడదాం. ఓ హల్లెలూయా. ఓ రిబా షకబల రబ సందురిబి లిఖాల మరబరబల రబ షమాల రబ ఓ రిమలల కాబరబ సందురిబి. నోరు తెరువు నాయనా, నోరు తెరిచి అడుగు నాయనా. యమన బిడ్డలు ముఖ్యంగా నోరు తెరిచి అడుగుదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. రిషాబాలాల మసకబుల రబ రిబాలాల మషబురి కబల రబ. దయచేసి నోరు తెరిచి అడుగుదాం. తండ్రి, నేను ఇప్పుడు ఏదో ఒప్పుకుంటున్నానో అది గట్టిగా పట్టుకుంటానయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పిలువు నాయనా, పిలువు తల్లి, పిలవండి. యమన బిడ్డలు, యమన బిడ్డలు నోరు తెరిచి మరి పెడదాం. ఓ హల్లెలూయా, ఓ గ్లోరీ, గ్లోరీ. ఈ రోజు వరకు చెడిపోయిన జీవితాన్ని కూడా దేవుడు తీసుకొని మిమ్మల్ని బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరిచి అడుగు, నోరు తెరిచి అడుగు. గ్లోరీ, గ్లోరీ. హల్లెలూయా. జీసస్, జీసస్, జీసస్. ఓ జీసస్. బాగులేని వారు చెప్పండి, ప్రభా నాకున్న బలహీనత ఇప్పుడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాది యేసయ్యా, ఇప్పుడే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా. ఓ నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యం కొరకు స్తోత్రం, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. జీసస్, జీసస్, జీసస్. గట్టిగా, గట్టిగా. రిబాలబనమ కబల రబ ఓ రిబాల రబ షకబల రబ ఓ రిదలబరబల రబ. దేవుని అగ్ని దిగని మన మీద. ఓ ప్రతి బలహీనత కాల్చివేయబడని, ప్రతి బలహీనత కాల్చివేయబడని. పిలువ యేసయ్య, యేసయ్యా, 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 యేసయ్యా. రిషాబాల కబరబ శందురిబి. ప్రైజ్ ద లార్డ్. Jesus, Jesus, hallelujah, 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 oh hallelujah. అందరూ మన చేతులు పైకెత్తుదాం, అందరూ చేతులు పైకెత్తి మీ అవసరాలు దేవునికి చెప్పారు. ఈ కార్యం నా జీవితంలో మీరు చేశారని
విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్దాం. విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్దాం. నా వ్యాధి పోయాది, నా అప్పులు తీరిపోయాయి, మా కుటుంబంలో అందరు రక్షించబడ్డారు, నాకు మంచి భవిష్యత్తు దేవుడు ఇచ్చాడు, నాకు చక్కటి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు. విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆశ్చర్యకరమైన తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు మంచి దేవుడు ప్రభా. మా పట్ల మీరు చూపెట్టిన మహాకనికరం కొరకు స్తోత్రాలు. ఏది మీ పాదాల చెంత మేము మొరపెట్టామో అది మీరు మాకు దయచేశారు, వందనాలు. అది మీరు మాకు దయచేశారు, వందనాలు. అది మీరు మాకు దయచేశారు, వందనాలు. అది మీరు మాకు దయచేసినందుకు వందనాలు. వందనాలు స్వామి, వందనాలు యేసయ్య, వందనాలు స్వామి. మీరే మహిమ పొందుకోనండి స్వామి. మీ బిడ్డల్లో ఇంకనూ ప్రభావు జీవాన్ని రగల్చండి. మీరే కార్యం చేయండి. క్రీస్తు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.